వీలు తిరుపతి ఉంటుందా లేదా. సో ఒక్కడనే తిరుపతిలో ఒక్కడనే అక్కడికి వెళ్తున్నా, తెలిసి ఏమవుతుంది. అందరికీ నమస్కారం, నేను మీ రాకేష్ ఆర్య. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీలాగ్ అండి. మేము తిరుపతి వెళ్ళినప్పుడు అన్ని వీడియోస్ తీసుకోవడం జరిగింది. సో ఈ వీలాగ్ చేసి మీ అందరి ముందుకి మరిన్ని వీడియోస్తో రావాలని స్టార్ట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మాకు తిరుపతి వెళ్ళడం కొత్త ఏమీ కాదండి. నేను రెగ్యులర్గా తిరుపతి వెళ్తుంటాను. అది ఎంత కష్టమైనా తిరుపతి వెళ్తూ ఉంటాను. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఇన్ని కష్టాలు పడి తిరుపతి వెళ్ళడం అవసరమా అని. అవసరమే అండి. ఎందుకంటే నాకు ఏ కష్టం వచ్చినా ఆ స్వామి ఉన్నాడనే ధైర్యం లైఫ్లో చాలా హెల్ప్ అవుతుందండి. ప్రతిసారి నేను తిరుపతి వెళ్ళడం నాకు ప్రత్యేకమే. మేము తిరుపతి ఎలా స్టార్ట్ అయ్యాం, ఎలా వెళ్ళాం, మాకు దర్శనం ఎలా అయింది, ఈ విశేషాలన్నీ మా వీడియోలో చూసేద్దామా. తిరుపతి ప్రయాణానికి ముందు నేను తప్పకుండా చేసే ఒక పని ముడుపు కట్టడం. ఒక చిన్న పసుపు వస్త్రంలో బియ్యం, పెసరపప్పు, బెల్లం, హుండీలో వేసే డబ్బులు ఇవన్నీ పెట్టి ముడుపు కడతాం. ఇవన్నీ తిరుమలలో ప్రసాదం తయారీలో వాడతారని ఎవరో చెప్పారు. అప్పటి నుంచి ఇదే సంప్రదాయం పాటిస్తున్నాం. ముడుపు కట్టిన తర్వాత మా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పరమాన్నం ప్రసాదంగా చేసాం. మా ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాం. పెద్దెత్తు కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరాం. అక్కడ స్వామిని దర్శనం చేసుకుని కాసేపు కూర్చొని ప్రశాంతమైన మనసుతో మా జర్నీ సాఫీగా సాగాలని వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ఆయన ఆశీర్వాదంతో తిరుపతి జర్నీ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఇంటికి వచ్చి లగేజ్ అంతా కార్లో సర్దేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది నా వీల్ చైర్. అది లేకపోతే నాకు అసలు పని అవ్వదు. దాన్ని మా తమ్ముడు, నా వైఫ్ ఇద్దరు కలిసి చాలా జాగ్రత్తగా కారులో పెట్టారు. హైవే మీద మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి పాటలు పెట్టుకుంటూ, మాటలన్నీ ఆడుకుంటూ, పాత విషయాలన్నీ మెమరు వేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం. ఇంతలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి ఎదురయ్యింది. ఆయనకి మనసులో ఒక నమస్కారం పెట్టుకొని ముందుకు వెళ్ళాం. అన్నవరం దాటినాక సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. అమ్మ వాళ్ళు వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్లో వస్తున్నారు. వాళ్ళ కోసం ఇంటి నుంచి భోజనం తీసుకెళ్ళాం. స్టేషన్లో అందరం కలిసి భోజనం చేసి కాసేపు మాట్లాడుకొని వాళ్ళని ట్రైన్ ఎక్కించి మేము మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేసాం. రాజమండ్రి వైపు వస్తూ గోదావరి బ్రిడ్జ్ అందాలు చూసుకుంటూ ముందుకెళ్ళాం. ఏలూరు మీదుగా విజయవాడ చేరేసరికి సాయంత్రం అయింది. కానీ ఆ అసలు పరీక్ష అక్కడి నుంచే మొదలైంది. విజయవాడ దాటిన కాసేపటికి భారీ వర్షం. సాధారణంగా రాత్రి డ్రైవింగ్ నాకు పెద్ద సమస్య కాదు, కానీ ఇంత భారీ వర్షంలో రాత్రిపూట డ్రైవింగ్ చేయడం మాత్రం నిజంగా నాకు చాలా టఫ్. ఒకవైపు వర్షం, ఇంకోవైపు టైంకి వెళ్ళి అమ్మ వాళ్ళని రీచ్ అవ్వాలి, ఆగాల, ముందుకెళ్ళాలా. అయినా కూడా అస్సలు భయపడకుండా మొత్తానికి డ్రైవింగ్ అయితే కంటిన్యూ చేస్తూ స్టార్ట్ అయిపోయాం. కారులో మా బాబు కూడా ఉన్నాడు. కొంచెం భయపడ్డాను. ప్రతిసారి ఇలానే బయలుదేరినప్పుడు ఎందుకో తెలియదు కానీ దారిలో ఏదో ఒక పరీక్ష ఎదురవుతూనే ఉంటుంది. అయినా ప్రతి అడ్డంకిని దాటుకుంటూ ముందుకెళ్ళడం నాకు లైఫ్లో అలవాటు అయిపోయింది. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు నిద్ర అయితే అస్సలు రాదు. అలా నైట్ అంతా వర్షంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక్కనే డ్రైవింగ్ చేసుకుంటూ మొత్తానికి ముందుకైతే వెళ్ళాను. తెల్లవారుజామున శ్రీకాళహస్తి చేరుకున్నాం. అప్పటికి వర్షం కూడా కొంచెం తగ్గింది. ఎదురుగా కొండపై నుంచి శివయ్య దర్శనం అవ్వగానే కొంచెం ధైర్యం అయితే వచ్చింది. ఆ ధైర్యంతోనే కొంచెం వేగం పెంచి తిరుపతి వైపు స్టార్ట్ అయ్యాం. తిరుపతి ఎంటర్ అయ్యేసరికి వర్షం మరి లేదు. కొంచెం ఊపిరి పీల్చుకొని తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. వెళ్తున్న దారిలో ఈ బ్రిడ్జ్ కింద గోవిందనామాలు చూసినప్పుడు జర్నీలో పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఒక ప్రశాంతమైన ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. మొత్తానికి స్టేషన్కి అయితే చేరుకున్నాం. అక్కడ కార్ ఆపేసి రెస్ట్ తీసుకున్నాం. నేను కూడా కాసేపు పడుకున్నాను. లేచి చూసేసరికి మళ్ళీ భారీ వర్షం. అమ్మ వాళ్ళు ట్రైన్ దిగిపోయారు. వాళ్ళు స్టేషన్ లోపల వెయిటింగ్, మేము స్టేషన్ బయట వెయిటింగ్.
వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ వర్షం తగ్గింది. మేము ఇంక లేట్ చేయకుండా అలిపిరి వైపు ఇంకా స్టార్ట్ అయిపోయాం. అలిపిరి దగ్గర చెకింగ్స్ అన్నీ పూర్తి చేసుకొని హ్యాపీగా కొండపైకి స్టార్ట్ అయిపోయాం. దారంతా వర్షం పడుతూనే ఉంది. ఒకవైపు కొండదారి, ఇంకోవైపు ఫ్యామిలీ మొత్తం భయం, టెన్షన్, ఎలా వెళ్తామా కొండ మీదకని. నేను మాత్రం డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ ఆ టర్నింగ్స్ని చక్కగా కార్లో డ్రైవ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. ఫైనల్లీ కొండ మీదకైతే వచ్చేసాం. నాకు మా మినిస్టర్ గారు సంజయ్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ అయితే ఉంది. ఆ లెటర్ పట్టుకొని ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడికి చేరుకున్నాం. అక్కడికి వెళ్ళాక ట్విస్టుల మీద ట్విస్టులు. ఒకవైపు వర్షం, కారు పార్కింగ్ చేద్దామంటే ప్లేస్ లేదు. నేను ఈ లెటర్ మహా అయితే ఒక 100 మంది ఎంతమంది ఉంటారు అనుకుంటే ఒక 1000 మంది దాకా ఉన్నారు ఆ రోజు అక్కడే. ఒకవైపు కారులో అందరూ ఉండిపోయాం. నేనేమో వీల్ చైర్ దించలేని పరిస్థితి, నడిచి వెళ్ళలేము. ఎత్తుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఇంత వర్షంలో ఈ చిన్నపిల్లలతో ఇంతమంది ఇబ్బంది పడుతుంటే అనిపించింది ఆ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఇంత కష్టమా అని. కానీ వెంటనే రియలైజ్ అయ్యా ఆ స్వామి దర్శనం అంత ఈజీగా దొరుకుతుందా అని. ఫైనల్లీ దర్శనం టోకెన్స్, రూమ్ టోకెన్స్ అన్నీ సెట్ అయ్యాయి. కౌస్తుభంలో రూమ్ ఇచ్చారు. వెంటనే లేట్ చేయకుండా నేను బాబు ఇద్దరం కూడా మా గుండె అయితే చేయించేసుకున్నాం. దర్శనం నెక్స్ట్ డే కాబట్టి ముందు రోజు ఇక్కడ ఏమైనా టెంపుల్స్ చూసేద్దామని బయలుదేరాం. మరి నన్ను కారులో కూర్చోబెట్టాలంటే కంపల్సరీగా ఎవరో ఒకరు ఎత్తుకోవాలి. మా తరుణ్ అయితే నన్ను ఎక్కించుకొని కారులో కూర్చోబెట్టేశాడు. ఆన్ ద వేలోనే వెంగమాంబ అన్నప్రసాద ఆ సత్రంకి వెళ్ళాం. హ్యాపీగా అందరం అక్కడే, అందరూ అమ్మ, నాన్న, వైఫ్, బాబు, తమ్ముడు అందరం కలిసి అక్కడే భోజనం చేసాం. ఇంత రద్దీ ఉన్న ఇంత వర్షంలో కూడా అక్కడ ప్రసాదం తినకపోతే నాకు ఎందుకో జర్నీ కంప్లీట్ అనిపించదు, తిరుపతి వచ్చినట్టు అనిపించదు అనమాట. సాంబార్ బాగానే. ఇక్కడ మీకు తెలిసిందే కదా, ఈ స్పాట్కి వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకోకుండా ఎవరైనా ఉంటారా? ఇంకా మేము మాత్రం ఎందుకు వదులుతాం? మేము కూడా ఈ స్పాట్లో వెళ్ళిన ప్రతిసారి ఫోటోలు తీసుకుంటాం. అఫ్కోర్స్ పోస్ట్ చేసుకోమనుకోండి. హ్యాండిక్యాప్ టోకెన్స్ ఉంటేనే దర్శనం అవుతుంది అని చాలామంది అనుకుంటారు. అలా ఏం లేదండి. 300 రూపాయల టికెట్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా రికమెండేషన్ లెటర్ అయినా, ఏ దర్శనం అయినా కూడా హ్యాండిక్యాప్ని ఈజీగానే దర్శనంకి తీసుకెళ్ళచ్చు. అది ఎలా అంటే, మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తాం కదా, ఎగ్జిట్ ఉంటుంది. ఆ పక్కనే ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ చెక్ దగ్గర హ్యాండిక్యాప్ని కూర్చోబెట్టి మీరు దర్శనంకి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైతే మనకి మళ్ళీ కేవైసీ అవుతుందో అక్కడ చెప్పాలి, ఇలా మా వాళ్ళు హ్యాండిక్యాప్ అక్కడ కూర్చోబెట్టి వచ్చేవాళ్ళు అని చెప్పి వాళ్ళ ఫోటో, ఆ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ చూపిస్తే మీకు చేతి మీద పెన్తో రాసి పంపిస్తారనమాట. సో మీరు మొత్తం తిరిగి ఎక్కడైతే గర్భగుడిలోకి ప్రవేశించడానికి ఉంటుందో అక్కడ పోలీసులకి చెప్పాలి, లోపల మా ఫ్రెండ్ కానీ మా తమ్ముడు ఇలా హ్యాండిక్యాప్ ఉన్నాడండి, ఇగోండి ఇలా పెన్తో రాసి పంపించారు అంటే అప్పుడు వాళ్ళు ఎవరైతే మీ రిలేటివ్, మీ ఎవరైతే ఉన్నారో హ్యాండిక్యాప్ పర్సన్ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అలా పంపించినప్పుడు ఈజీగా మీరు వాళ్ళని తీసుకొని ఈజీగా గుడిలోకి ప్రవేశించడానికి ఒక అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా పంపించేస్తారు. ఎలా అంటే మీరు అలా వచ్చి ఎత్తుకొని లోపలికి వెళ్ళి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లోకి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోతుంది. సో చాలా ఈజీగా అది కూడా అయిపోతుంది. కాకపోతే వెయిటింగ్ ఒక 2 hours 3 hours అక్కడ వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది. ఇక్కడే సెక్యూరిటీ దగ్గరే ఫ్యాన్ ఇస్తారు, ప్లేస్ ఇస్తారు. హ్యాపీగా మన వీల్ చైర్ అంటే మన వీల్ చైర్లో కూర్చోవచ్చు. వాష్రూమ్ కావాలంటే సేవకులు వచ్చి తీసుకెళ్తారు. ఇది చాలామందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. సో నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను పంచుతున్నాను. ఇలానే నాకు కూడా అక్కడ నేను వెయిట్ చేయాల్సిన పరిస్థితి, నా ఫ్యామిలీ అంతా చుట్టూ తిరిగి అక్కడికి రావాల్సిన పరిస్థితి. కాకపోతే వాళ్ళని ఒక దగ్గర దించి నేను ఎలా వచ్చి ఎలా దర్శనం అయిందనేది వీడియోలో చూడండి. ఒక్కనే వీల్ చైర్లో వాళ్ళ బ్రేక్ దర్శనంకి వెళ్ళారు. సో ఆ బ్రేక్ దర్శనంకి నాకు అటు నుంచి ఎలవ్ లేదు. సో నాకు అటు వేరే మన లడ్డు కౌంటర్ పక్క నుంచి ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ సైడ్ వెళ్ళాలి నేను. సో ఒక్కనే తిరుపతిలో ఒక్కనే అక్కడికి వెళ్తున్నా. అమ్మ, నాన్న, బాబు, నా వైఫ్, తమ్ముడు వీళ్ళందరూ వెళ్ళే దారి ఒకటి, నేను వెళ్ళాల్సిన దారేమో ఒకటి. అది ఆ చివర, ఇది ఈ చివర.
వాళ్ళు వెళ్ళాల్సిన దారిలో వాళ్ళని పంపించేసి నేనైతే ఎక్కడ రామ్ బగీచా దగ్గర ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళాలన్నమాట. అరగంట ఎత్తు దిగులు కొండలు ఇదే బ్యాటరీ వీల్చర్ మీద కొండలు ఎక్కి దిగి మొత్తానికి రామ్ బగీచా చేరుకున్నాను. ఈ పక్క నుంచి ఇప్పుడు నేను వెళ్ళబోయే స్పాట్కి వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడ నుంచి ఇంకా ఈజీగా 1 కిలోమీటర్ ఉంటుంది. సో వెళ్ళాలి. ఇంకా అక్కడ వీల్ చైర్ ఎలా పెట్టాలో, ఈ ఫోన్ ఎక్కడ ఉంచాలో ఏం అర్థం కావట్లేదు. చూస్తాం. చక్కగా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఇక్కడ తిరుపతి మన ఏదైతే టెంపుల్ బయట అందరూ ఫొటోస్ తీసుకుంటారో అక్కడే మేము కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం. అక్కడ ఫొటోస్ తీసుకున్న ఆపోజిట్లో మీరు గమనించినట్టయితే కొబ్బరికాయ కొడతారు అందరు కూడా. సో అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి నా వైఫ్ వెళ్ళింది, మా అమ్మ కూడా వెళ్ళారు. వీళ్ళు కొబ్బరికాయ కొట్టడం అయ్యేలోపు నేను మా బాబు ఆ వెంకటేశ్వర స్వామికి ఆ గోపురానికి ఇక్కడ నుంచి ఒక నమస్కారం పెట్టుకొని మా మనసులో కోరికలు అయితే చెప్పుకోవడం జరిగింది. ఇంకా దర్శనం అయిపోయింది, కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. వెంటనే వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రానికి బయలుదేరాం. అవకాశం దొరికినప్పుడల్లా ఇక్కడ భోజనం చేయడానికి ఎంత కష్టమైనా వెళ్తానండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రసాదం ఏదైతే ఉందో తినడం వల్ల నాకు ఒక తృప్తి వస్తుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా ఈవినింగ్ అమ్మ వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి బయలుదేరాం, వాళ్ళని ట్రైన్ ఎక్కించేసాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. రిటర్న్ జర్నీలో ఎలాగ శ్రీకాళహస్తి చూసుకుంటూ విజయవాడ చూసుకుంటూ వెళ్ళాలని అనుకున్నాం, ముందే అనుకున్నాం. కొండ దిగుతుంటే అసలు ఒకవైపు చినుకులు, మరోవైపు పొగమంచు, కొండల మీద నుంచి వస్తున్న ఆ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూస్తుంటే అబ్బా అసలు ఈ కారులో రావడం వల్లే నాకు ఇవన్నీ చూడడం అవుతుంది అనేది మెయిన్ నా మైండ్లో. అది కూడా నాకు నచ్చినంతసేపు స్లోగా వెళ్తూ ఈ జలపాతాలని, స్వామివారి ఆయన ఉన్న ఆకారాన్ని, కొండ మీద ఉన్న ఆయన ప్రతిరూపాన్ని ఇవన్నీ చూసుకుంటూ అసలు నాకు ఏంటో ఇన్నిసార్లు వచ్చిన ప్రతి ప్రయాణం నాకు ఒక కొత్త అనుభవం నేర్పుతుంది అనమాట. ఆ ఫీల్తోనే రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేసి మొత్తానికి శ్రీకాళహస్తి అయితే రీచ్ అయ్యాం. శ్రీకాళహస్తి రీచ్ అవ్వగానే మనకి శివపార్వతులు దర్శనమిస్తారు. వాళ్ళని దూరం నుంచి నమస్కారం చేసుకుంటూ నేను మా బాబు అందరం కలిసి గుడిలోకి అడుగు పెట్టాం. గుడి లోపల ఏం చూపించలేని పరిస్థితి, ఎందుకంటే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్. మొత్తానికి మా దర్శనం అయితే చక్కటి దర్శనం అయితే అయ్యి బయటకు వచ్చేసాం. అక్కడ దొరికే ప్రసాదాలు డిఫరెంట్గా ఉంటాయి, అప్పాలని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా వాటిని వదులుతారా, ఇంకా తెలుసు కదా ఇలాంటి ప్లేసెస్లో బొమ్మల కోసం ఎంత పేచి పెడతారు పిల్లలు. ఏదో మ్యాజిక్ చేసి మొత్తానికి వాడికి ఏదో ఒకటి కొనేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని ఫైనల్లీ విజయవాడ చేరుకున్నాం. విజయవాడలో కూడా మా క్లైమేట్ సూపర్గా ఉంది. విజయవాడ మాకు కొండ ఎక్కాల్సిన పని ఉండదండి, కిందనే పార్కింగ్ ఉంటుంది, అక్కడ నుంచి లిఫ్ట్లో మీదకి వెళ్ళిపోతాం. గుళ్ళోకి ఎంటర్ అయ్యామండి. లిఫ్ట్ ద్వారా మాకు గుళ్ళోకి వెళ్ళే ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోయాం. అమ్మవారి దర్శనం కూడా చాలా ఈజీగా చాలా బాగా అయిపోద్దండి. నాకు ఎప్పుడు విజయవాడ వచ్చినా చక్కగా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ అమ్మవారి సన్నిధిలోనే కాసేపు కూర్చొని మా కోరికలను అమ్మవారితో చెప్పుకుంటూ ఇంకా అక్కడే కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా లేట్ చేయకుండా వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. వైజాగ్ నుంచి తిరుపతి వచ్చినంత వరకు దారంతా వర్షంతో ఇబ్బంది పడినా రిటర్న్ జర్నీ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే అసలు ఎండ లేదు, ఎక్కడ చూసినా గాలి, ఒక పక్క మబ్బులు, ఆ క్లైమేట్ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ దారంతా సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ కంటిన్యూ అయింది. ఇంకా మా వాడైతే ఇంకా లిషాంత్, వాడికి ఈ కార్లు ఈ బొమ్మలు కొన్నాం కదా, అవైతే ఎంత బేగ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి ఆడేసుకుంటానా అని చెప్పి వాడు కనీసం పడుకోకుండా సాంగ్స్ అన్నిటికీ డ్యాన్స్ వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశాడు జర్నీని అయితే. మాత్రం ఇలాంటి జర్నీస్లో పిల్లలు ఇబ్బంది పెడితే మనం జర్నీని కంటిన్యూ చేయలేమండి.
కానీ మా లిషాంత్తో మాకు ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. చక్కగా మాకు కోఆపరేట్ చేస్తాడు. వీడి వల్లే మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ఈజీగా. దారంతా కనిపించిన ప్రతి గుడికి చక్కగా నమస్కారం పెట్టుకున్నాం, కావాల్సినప్పుడు ఆగుతున్నాం, తింటున్నాం, టీలు తాగుతున్నాం, హ్యాపీగా మాట్లాడుకోవడం, పాటలు పాడుకుంటాం. ఏదైనా ఒక మంచి క్లైమేట్లో చక్కగా మా దర్శనం అవ్వడం, ఈ జర్నీలో మాకు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఒక డివోషనల్ అండ్ ఎంజాయ్మెంట్ మూమెంట్లో చక్కగా మేము వైజాగ్ అయితే రిటర్న్ అయిపోయాం. ఆల్మోస్ట్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 1 అయిందండి. సక్సెస్ఫుల్గా ఇంటి దగ్గర స్టార్ట్ అయిన జర్నీ చాలా హ్యాపీగా మంచి మూమెంట్స్తో, మంచి మెమరీస్తో మైండ్లో చక్కగా ఇంటికైతే రీచ్ అయ్యాం. ఇదండి మా తిరుపతి జర్నీ. చూశారు కదా, ఇలానే నా తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేను మీ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్.